స్ట్రాంగ్ హోల్డ్స్ గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. మానసిక దుర్గాలు. మూలవాక్యాన్ని చదువుతాను. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 3-5 వరకు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. కింగ్ జేమ్స్ వర్షన్. For though we walk in the flesh, we do not war after the flesh. For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strongholds, casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. చాలా విషయాలు మనం చూసాం. కీలకమైనటువంటి విషయం దగ్గరికి మనం వచ్చాం. మనం అందరం కూడా ఓ యుద్ధంలో ఉన్నాం. మనం అందరం కూడా ఒక పోరాటంలో ఉన్నాం. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే మనసులో జరుగుతుంది. ఈ యుద్ధము మనసులో జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరితో అంటే మనుషులతో కాదు. ముఖ్యమైనటువంటి శత్రువు రక్త మాంసము కాదు, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఆ పోరాటంలో అపవాది ఆయుధాలు ఏమిటి అంటే ఆలోచనలు. ఆత్మీయ మండలంలో మాటలు, ఆలోచనలు అన్నమాట. మాటలు, ఆలోచనలు. అపవాది మాట్లాడితే మనకు ఈ చెవులకు వినపడదు, కానీ మన మనసులో ఆలోచనల రూపంలో ప్రత్యక్షమవుతాయి. కాబట్టి అపవాది నీ మీద ఎలా దాడి చేస్తాడు, నిన్ను కృంగజేయాలన్నా, నిన్ను పాడు చేయాలన్నా, నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలన్నా, నిన్ను చంపాలన్నా కూడా అపవాది వాడే ఆయుధం ఏమిటంటే ఆలోచనలు. ఏ ఆలోచనలు? ఏ ఆలోచనలు అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన ఆలోచనలు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన ఆలోచన. ఇప్పుడు అపవాది ఒక ఆలోచన నీ మనసులో బలంగా పెట్టాడు అనుకోండి, దానికి నీ దగ్గర విరుగుడు లేకపోతే ఎలా? విరుగుడు లేకపోతే ఎలా? ఒకానొక టైంలో ట్యూబర్కులోసిస్, టీబీ జబ్బు అంటే వచ్చింది అంటే చచ్చిపోయినట్లే. ఇంకా టీబీ జబ్బు వచ్చింది అంటే ఇంకా చచ్చిపోయినట్లే. మలేరియా వచ్చింది అంటే చచ్చిపోయినట్లే. పెద్ద పెద్ద మహామహులు మలేరియాతో చచ్చిపోయారు, మహామహులు టీబీతో చచ్చిపోయారు. ఇప్పుడు క్యాన్సర్ కూడా కొన్నిటిని జయించగలుగుతున్నాం వైద్యశాస్త్రంలో. టీబీకి అప్పుడు టీబీ క్రిములు మనిషి దేహంలోనికి ప్రవేశించినప్పుడు దానికి విరుగుడు లేదు. విరుగుడు లేకపోదు కాబట్టి, విరుగుడు లేదు, అడ్డుకునే మందులు లేవు కాబట్టి ఏమైపోయారు? చచ్చిపోయారు. స్మాల్ పాక్స్ అనేది ఉండేది. మామూలుగా అందరికి వచ్చేది చికెన్ పాక్స్. ఇప్పుడు గుల్లలు వేస్తే కదా అమ్మవారు అంటారు. అది అంటూ మరి అమ్మవారు పడితే అంత నొప్పులు వస్తాయి. అంత నొప్పులు వచ్చినా కూడా మరి అమ్మవారే కావాలంటారు కొంతమంది. అమ్మవారు పోసిందంట. దట్ ఈస్ చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ అంటారు. స్మాల్ పాక్స్ అనేది ఇంతకుముందు ఉండేది. స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు మనుషులు పిట్టల్లాగా రాలిపోయేవాళ్ళు. వందలు వేలు. ఒకనొక టైంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది, బిబోనిక్ ప్లేగ్ అని. అప్పుడు వేల సంఖ్యలో, అసలు ఈ కరోనా ఎందుకు పనికిరాదనమాట, అలా చచ్చిపోయారు. ఇప్పుడు ఒక క్రిమి మన మీద దాడి చేసినప్పుడు దానిని ఎదుర్కొనే ఆయుధం మన దగ్గర ఉండాలి. అది లేదనుకోండి, మన మీద ఏ క్రిమి అయితే దాడి చేస్తుందో అది గెలుస్తుంది. దానికి విరుగుడు ఉండాలి. ఇప్పుడు సాతాను ఎప్పుడు కూడా దివారాత్రము
ఎవరిని బ్రింగుదునా, ఎవరి జీవితాన్ని పాడు చేద్దునా, ఎవరిని ముందుకు పోకుండా ఆపుదునా, ఎవరిని రక్షించబడకుండా ఆపుదునా, ఎవరిని చర్చికి పోకుండా ఆపుదునా, ఎవరిని వాక్యం వినకుండా ఆపుదునా, ఎవరిని ఆరోగ్యంగా ఉండకుండా ఉంచుదునా అని దివారాత్రంలో వెదకుచూ తిరుగుచున్నాడు. వాడి పనే అది. దట్ ఈస్ హిస్ జాబ్. డెవిల్ అన్నటువంటిది వాడి పేరు కాదు, వాడు దేవదూత, లూసిఫర్. డెవిల్ అన్నటువంటిది వాడి యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. నన్ను డాక్టర్ అంటారు. ఎందుకంటారు? నేను డాక్టర్ పని చేస్తా కాబట్టి డాక్టర్ అంటారు. పాస్టర్ అంటారు, పాస్టర్ పని చేస్తా కాబట్టి పాస్టర్ అంటారు. నా పేరు డానియల్ జయంత్. అట్లే డెవిల్ పేరు లూసిఫర్. డెవిల్ అని ఎందుకన్నామంటే వాడి జాబ్ డిస్క్రిప్షన్, వాడి పని అది. దివారాత్రములు అదే పని వాడికి. కాబట్టి దివారాత్రములు మనకు వ్యతిరేకంగా పోరాడే ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎప్పుడూ దాడి చేస్తూ ఉంటాడు. ఎలా అంటే ఆలోచనలతో దాడి చేస్తూ ఉంటాడు. వాడు దాడి చేసినప్పుడు మన దగ్గర విరుగుడు లేకపోతే ఎట్లా? సో మన దగ్గర విరుగుడు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆయుధం వాడాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఏమండి, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది జ్వరం వస్తే ఏం వేసుకోవాలో అందరూ తెలిసిపోయింది. డోలో 650 అంటారు. పల్లెటూరులో వాళ్ళు కూడా డోలో 650 అని వేస్తారు. జ్వరం వస్తున్నప్పుడు జ్వరం తగ్గించేదానికి టాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం తగ్గిస్తాం. సాతాను దాడి చేసినప్పుడు నువ్వు ఏం వాడతావు? వాట్ ఆర్ యూ యూజింగ్ టు కంబాట్ వెన్ ద డెవిల్ అటాక్స్ యువర్ మైండ్ విత్ నెగటివ్ థాట్స్? నిన్ను కృంగజేసే, నిన్ను భయపెట్టే, నిన్ను ఆందోళనకు గురి చేసే ఆలోచనలతో నీ మనసు పైన దాడి చేసినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు వాటిని? చాలామంది ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, ప్రేయర్ వరకు ఫోన్ చేస్తారు, నా కోసం ప్రార్థన చేయండి. సో ఇక్కడ యుద్ధం, ఆత్మీయ పోరాటం సులభమైనటువంటి పద్ధతిలో చెప్పాలంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన పైన దాడి చేయాలి మనం. దేవుడు చెప్పిన దానికి. సో గనుక దేవుని ఆలోచనలు ఉన్నాయి, దయ్యము ఆలోచనలు ఉన్నాయి. ఏది దయ్యము ఆలోచన, ఏది దేవుని ఆలోచన, ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం మనం సంపాదించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇది అపవాది లాంచ్ చేసినటువంటి ఒక ఆయుధం. కాబట్టి దీనికి ఏం చేయాలి? విరుగుడు వాడేసేయాలి, న్యూట్రలైజ్ చేసేయాలి దాన్ని. లేదనుకోండి ఇక అది ఏలుబడి చేస్తుంది. ఏలుబడి చేసి చివరాఖరికి చంపేస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ఏం చేయాలో తెలియక ఎన్ని తలచినా ఏం అడిగినా జరిగేది ఆయన చిత్తమే అంటారు. నీ ఆజ్ఞ లేనిది ఏమైనా జరుగుతుందా అంటారు అన్నమాట. కానీ మోసం పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అయ్యో మోసపోయినా నేను. ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించి యేసయ్యా నీ కోసం జీవించుండవచ్చు, మళ్ళీ రాదు ఆపర్చునిటీ. భూమి మీదకి వచ్చి ఆయన కోసం జీవించే అవకాశం మళ్ళీ రాదు. ఒక్కరోజు యేసుప్రభు కొరకు జీవించినా కూడా నీకు వచ్చే బహుమానం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే అంత గొప్ప గొప్ప బహుమతులు మనకు నిత్యత్వంలో మనకు దొరుకుతాయి. దట్స్ వై ఐ లవ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ టైం. ఎక్కువ కాలం నేను జీవించాలనుకుంటున్నాను, ఎక్కువ కాలం దేవునికి పని చేయాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఎంత ఎక్కువ కాలం పని చేస్తే అంత జీతం నాకు దేవుడు పరలోకంలో ఇస్తాడు, అంత గొప్ప బహుమానం నాకు ఇస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సాతాను ఆలోచనలు వస్తాయి. దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే సాతాను ఆలోచనలను హెచ్చించకూడదు. We should not exalt the thoughts of the devil. సాతాను ఆలోచనను ఎగ్జాల్ట్ చేయకూడదు, హెచ్చించకూడదు. ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ ఒక్క మాట మనకు బాగా అర్థమైందంటే నిజంగా ఆత్మీయ పోరాటాన్ని మనం సులభంగా గెలవచ్చు. చూడండి, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా
ఎంచితిని. దేవుడు చెప్పిన వాటిని నేను నా అభిప్రాయం కంటే, మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది ప్రతిదాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనకు అందిన సమాచారాన్ని బట్టి, మన అనుభవాన్ని బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి మనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాటికి ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు ఒక మాట చెప్పాడంటే, యోబు అంటున్నాడు, నా ఆలోచన కంటే నేను ఇలా అనుకుంటున్నాను ప్రభువా, కానీ దేవుని యొక్క మాట వచ్చింది అనుకోండి, అయితే నా అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాను, నా అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాను. సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, మూర్ఖుడంట తన అభిప్రాయాన్ని వెల్లడి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడంట ఎప్పుడు. సో మన అభిప్రాయము ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో ఏకీభవించాలి. మన అభిప్రాయము, మన ఒపీనియన్ ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో ఏకీభవించాలి. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను నా స్వాభిప్రాయం కంటే నీ మాటలనే నేను ఎక్కువగా ఎంచితిని. సో వీ హ్యావ్ టు లర్న్ టు ఎగ్జాల్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఘనపరచడము నేర్చుకోవాలి. దేవుడు నీ గతం గురించి వ్రాశాడు, నీ ప్రస్తుతం గురించి వ్రాశాడు, నీ భవిష్యత్తు గురించి వ్రాశాడు, నీ ఆత్మ గురించి వ్రాశాడు, నీ మనసు గురించి చెప్పాడు, నీ ఆరోగ్యం గురించి చెప్పాడు, నీ కుటుంబం గురించి చెప్పాడు, నీ ఉద్యోగం గురించి చెప్పాడు, నీ సంబంధాల గురించి చెప్పాడు, అన్నిటి గురించి చెప్పాడు. వాక్యంలో అన్నిటి గురించి చెప్పాడు. కాబట్టి వీటన్నిటి చేత మన యొక్క హృదయాన్ని, మన కాన్షియస్ మైండ్ను మనము నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడు దీనికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే కొట్టేస్తాం, వెంటనే బంధిస్తాం. ఖాళీగా ఉందనుకోండి, దేవుని యొక్క వాక్యం చేత నింపబడలేదనుకోండి, యేసయ్య చెప్తాడు కదా ఒక ఉపమానం, అపవిత్రాత్మ అంట ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట తిరుగుచూ విశ్రాంతి లేక దయ్యంగాడు మాట్లాడుకుంటాడంట, నేను మంచిగా ఇల్లు విడిచి వచ్చాను, ఒకసారి మళ్ళీ ఏమైనా అవకాశం ఏమైనా ఉందేమో చూద్దాం, మళ్ళీ ఏమైనా అవకాశం ఉందేమో చూద్దామని వెళ్ళి చూస్తాడంట. మళ్ళీ సేమ్ ఏ మనిషిని, ఏ కుటుంబాన్ని వాడు వదిలిపెట్టి వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్తాడంట. అక్కడ ఖాళీగా కనపడిందంటే అప్పుడు వాడు అబ్బో వెరీ గుడ్, ఖాళీగా కనపడిందంటే వాడు మరిన్ని 7 చెడ్డ దయ్యాలు తీసుకుని వచ్చి ఆ మనిషిలోకి దూరిపోయి అక్కడ నివాసం చేస్తాడంట. ఎందుకు నివాసం చేస్తాడు? అక్కడ రెసిస్టెన్స్ లేదు, వాడికి రెసిస్టెన్స్ లేదు, వాడికి ఆటంకం ఏమి లేదు, వాడికి అడ్డు ఏమి లేదు. ఎందుకు లేదు? వాడిని అడ్డగించేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంతో వారు తమ మనసును నింపుకోనప్పుడు అది ఖాళీగా ఉంటుంది. అండ్ ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. నీ మైండ్ ఖాళీగా ఉందనుకోండి, నీ మనసు ఖాళీగా ఉందంటే అపవాదం వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? ఇంకా నీకు బోధించడం మొదలు పెడతాడు వాడు. సో నెవర్ కీప్ యువర్ మైండ్ ఎంప్టీ. ఫిల్ యువర్ మైండ్ with the wisdom of God, with the words of God. అపవాది ఏదైనా ఒక ఆలోచనను నీ మీద ప్రయోగిస్తే ఆ ఆలోచనకు వినబడేటట్లుగా నీవు మాట్లాడాలి. అర్థమవుతుందా? ఇఫ్ ద డెవిల్ లాంచెస్ ఎనీ థాట్ అగేన్స్ట్ యూ, యూ హ్యావ్ టు మేక్ దట్ థాట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఉదాహరణకు, నీ ఒక పాపిస్టోడివి అన్నటువంటి ఆలోచన నీ మైండ్లోకి వచ్చింది అనుకోండి, వెంటనే నువ్వేం చేయాలి? నేను పరిశుద్ధుడను అని ఆ ఆలోచనకు వినపడేటట్లు చెప్పాలి. ఆ ఆలోచన నీ మనసులోంచి పోయేంత వరకు కొట్టాలి దాన్ని. కొన్నిసార్లు త్వరగా పోతే తెలుసా అది మీకు? కొన్నిసార్లు ఆ ఆలోచన అలాగే నిలబడి ఉంటాయి, 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట నిలబడి అలాగే ఉంటాయి. నువ్వు అనుమతిస్తే లోపలికి రావాలని అలాగే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు మేక్ దట్ థాట్ టు హియర్ యువర్ వర్డ్. దేవుడు నీ గురించి ఏం చెప్పాడు దానిని వినపడేటట్లు చెప్పాలి. మనం మామూలుగా సాతాను వచ్చి యేసయ్యను ఎలా శోధించాడంటే మనం అనుకుంటాం, సాతాను గడు నల్లగా బూర్క లాంటిది నల్ల డ్రెస్ వేసుకొని కొమ్ములు పెట్టుకొని కర్ణమడిలో మనకు వచ్చిందనమాట ఆ పిక్చర్.
నూతన్ ప్రసాద్ అనుకుంటా నాకు తెలిసి, కర్ణమైలో కొమ్ములు పెట్టుకొని ఏమంటే ఓ బూర్కలాగా వేసుకొని దయ్యంలాగా అలా 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 అలాడిస్తూ యేసుప్రభుని శోధిస్తాడు. ఐ డోంట్ థింక్ లైక్ దట్. మనం ఎలా శోధించబడుతున్నాం అలా ఏమైనా శోధిస్తున్నాడా? లేదు కదా. కాబట్టి యేసయ్య మన వలే శోధించబడ్డాడు ఆయన. కాబట్టి యేసయ్య కూడా ఏమొచ్చాయి? ఆలోచనలు వచ్చాయి. వాడు మాట్లాడితే ఆలోచనలు వచ్చాయి. యేసయ్య సులభంగా గుర్తిస్తున్నాడు, ఇది సాతానుగాడు మాట్లాడుతున్నాడని. నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. ఆల్రెడీ దేవుని కుమారుడని ఆయనకి నరాల్లో జీర్ణించుకొని పోయింది. విరుగుడు ఉండాలండి మన దగ్గర విరుగుడు ఉండాలి. కొన్ని ఆలోచన గురించి చెప్పాను నేను. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. నీవు ఒక పాపివని, నీవు బాగా కావని, నీవు ఏమాత్రం ధనవంతుడు కావని, నీవు ఒక సొంత ఇంటిని సంపాదించుకోలేవని, నీవు అసలు అప్పుల నుంచి బయటికి రాలేవని, నీకు అసలు పెళ్ళే కాదని, నీ గర్భం తెరవబడదని, నీ పిల్లలు ఏమాత్రం కూడా వర్ధిల్లరు, పాడైపోతారని, నీ పిల్లలు త్వరగా చచ్చిపోతారని, నీ పిల్లలు యాక్సిడెంట్లు చచ్చిపోతారని, నువ్వు ఒక యాక్సిడెంట్లు చనిపోతావని, నువ్వు కోలుకోలేవు కానీ నువ్వు త్వరగా చచ్చిపోతావని, నీకు ఖచ్చితంగా గుండెపోటు వస్తుందని, హార్ట్ అటాక్ వస్తుందని, స్ట్రోక్ వస్తుందని, పక్షవాయువు వస్తుందని, నువ్వు మంచాల బారిన పడి ఉంటావు, నువ్వు అసలు ఎప్పటికీ నడవలేవని, నువ్వు వివాహానికే పనికి రావని, నీకు ఉద్యోగమే రాదని, నీ జీవితంలో మంచి అన్నటువంటిది ఇక నువ్వు చూడలేవు, కనపడదు అని, నీకు అసలు స్నేహితులే ఉండరు అని, నీకు భవిష్యత్తే లేదని. ఒకవేళ నువ్వు సమస్తం పోగొట్టుకుంటే, టైం పోగొట్టుకున్నావా, ఇంకా రాదు నీకు అంటాడు వాడు. డబ్బులు పోగొట్టుకున్నావా, రాదు అంటాడు వాడు. పేరు పోయిందా, ఇంక ఇంపాసిబుల్ అంటాడు. మనుషులను పోగొట్టుకున్నావా, అసాధ్యం అంటాడు. సంతోషం పోగొట్టుకున్నావా, ఇంకెప్పుడు సంతోషం కనపడదు అంటాడు. ఒకవేళ పరిచయం చేస్తూ పరిచయం పోగొట్టుకున్నావా, ఇక అయిపోయింది నీ పని అంటాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్నావా, దృష్టిని పోగొట్టుకున్నావా. సంసోను కళ్ళు పోగొట్టుకున్నాడు, శత్రువులకు దొరికి కళ్ళు పోగొట్టుకున్నాడు. అలా ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నావా, అవి నీకు రావు అంటాడు వాడు. ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు జవాబు మన దగ్గర ఉండాలి. ఒంట్లో కరవ నొప్పి అవుతే వెంటనే నా నోట నుంచి వచ్చే మాట ఏమిటంటే, బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. డబ్బులు అవసరమైతే నా నోట నుంచి వచ్చే మాట ఏమిటంటే, నా దేవుడని యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నాకు తక్కువేమీ కాదు. ఒకానొక టైంలో ఇప్పుడు అసలు భయం ఎక్కడికి వెళ్ళిపోయింది, భయానికి నాకేం సంబంధం లేదు. కొన్ని సందర్భాలు ఎప్పుడో పాతకాలంలో భయం వచ్చినప్పుడు నోరు తెరిచి చెప్పేవాడిని. మనసు నిండా భయం ఉన్నప్పుడు నేను భయపడను, ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. నేను భయపడను. ఆ భయం పోయేంత వరకు చెప్పేవాడిని. కొన్నిసార్లు ఏదైనా ఒక మనుషులు సూటిపోటి మాటలతో గాయపరిచినప్పుడు నా నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా, నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్స్ మీ. ఏది కూడా నన్ను గాయపరచలేదు, ఏది కూడా నన్ను బాధ పెట్టలేదు. నోటి మాట వలన నొప్పి తగలకుండా నా దేవుడు నన్ను చాటు చేయన నేను పలికినప్పుడు ఏమవుతుంది తెలుసా, అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నన్ను టచ్ చేయలేదు. గాడ్స్ వర్డ్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్. ఈ వాక్యము బైబిల్లో ఉంటే పని చేయదు, గోడల మీద ఉంటే పని చేయదు. ఈ వాక్యము నీ నోట ఉన్నప్పుడే పని చేస్తుంది. వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ వెన్ ఇట్ ఈస్ అపాన్ యువర్ మౌత్. నీ నోట ఉన్నప్పుడే ఈ వాక్యం పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. నో, ఇట్ విల్ నాట్ వర్క్. విత్తనాలు షెల్ఫ్లో ఉంటే పని చేస్తాయా, జోబులో ఉంటే పని చేస్తాయా? పని చేయవు. నేలలో నాటాలి, అట్లీస్ట్ చల్లనన్నా చల్లాలి, నేలకు కనెక్ట్ కావాలి. నీళ్ళకు కనెక్ట్ అయితే అప్పుడే విత్తనము చచ్చిపోయి మొలుస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం కూడా ఒక విత్తనం. అన్లెస్ అండ్ అంటిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిలీజ్ త్రూ యువర్ మౌత్, నీ నోట నుంచి వాక్యం విడుదలైతేనే ఈ వాక్యం పనిచేస్తుంది. కాబట్టి సాతానును ఓడించాలి అంటే, సాతాను ఆలోచనను బంధించాలి అంటే, సాతాను ఆలోచనను విరుగుడు చేయాలంటే, వాటిని న్యూట్రలైజ్ చేయాలంటే మన దగ్గర విరుగుడు ఉండాలి. ఆ మధ్యలో యుద్ధం జరిగింది కదా, ఇరాన్ సిరియా. ఎన్ని మిసైల్స్ పంపించారు ఇజ్రాయెల్ మీదకి, ఎన్ని మిసైల్స్ పంపించారు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ వారు ఏం చేశారంటే ఐరన్ డోమ్ అనేది పెట్టుకున్నారు. ఐరన్ డోమ్ అంటే ఏంటంటే,
వాళ్ళు మిసైల్ పంపించారనుకోండి, ఈ ఐరన్ డోమ్ వెంటనే గుర్తించేసి దానికి విరుగుడు పంపించేస్తుంది అనమాట. అది రాకముందే గాలిలోనే దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. 99% సక్సెస్ఫుల్. వాళ్ళు వందల సంఖ్యలో మిసైల్స్ పంపించినా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమి చేయలేకపోయారు. ఇమాజిన్ చేయండి, ఒకవేళ ఆ ఐరన్ డోమ్ లేకుంటే, ఆ ప్రొటెక్షన్ లేకుంటే, ఆ భద్రత లేకుంటే మ్యాప్లో ఉండదండి ఇజ్రాయెల్ దేశము. యుద్ధంలో ఉన్నాం మనం. ఆలోచనలతో యుద్ధం ఎలా చేయాలో తెలియకుంటే వి విల్ బీ అట్ డిసడ్వాంటేజ్. వి విల్ లీడ్ అ డిఫీటెడ్ లైఫ్. నేను చెప్పిన ఈ ఆలోచనలు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా హెచ్చించుకునేవి. ఇంకొన్ని ఆలోచనలు జస్ట్ ఫ్యూ మినిట్స్లో చెప్పి నేను ముగిస్తాను. జీసస్ డజంట్ లవ్ యూ. యేసు ప్రభు నిన్ను ప్రేమించడం లేదు. ఇటువంటి ఆలోచనలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఎంత పెద్దవాళ్ళకైనా వస్తాయి, ఎంత అనుభవజ్ఞులకైనా వస్తాయి. సమస్యలు ఉన్నప్పుడు, త్వరగా పరిష్కరించబడినప్పుడు, మనం అనుకున్న రీతిగా జీవితం సాగనప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? కీర్తనకాడు అంటాడు, ప్రభువా నా చుట్టూన్న వారు అడుగుతున్నారు, వేర్ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎక్కడా? నీ దేవుడు ఎక్కడా? నీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఇట్లెందుకుంటావు నీవు? కాబట్టి నిన్ను పట్టించుకోవడం లేదు, నిన్ను ప్రేమించడం లేదు, నువ్వంటే ఆయనకు అసలు లెక్కే లేదు. ఆయన ఈ బిలియన్ స్టార్స్ను విశ్వాన్ని అంతా చూసుకుంటాడు, నువ్వెంత ఆయనకు? మీ పాస్టరే పట్టించుకోడు, మీ ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు, దేవుడు పట్టించుకుంటాడా నిన్ను? ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? అవును కదా, అవును కదా అనిపిస్తుంది. అంటే మనతో ఏకీభవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన స్టాండర్డ్స్ వేరు, యేసయ్య స్టాండర్డ్స్ వేరు. అసలు యేసు ప్రభువు మనకు ఆయనకు ఏ అడ్డము లేకుండా తీసేశాడు. మనకు ఆయనకు మధ్య ఏ అడ్డం లేదు. యాజ్ ఫార్ యాజ్ గాడ్ ఈజ్ కన్సర్న్డ్, మనకు ఆయనకు మధ్య ఏ అడ్డం లేదు. ఈనాడు ప్రార్థనలకు జవాబు రాకపోయేదానికి కారణం, స్వస్థతలు జరగకపోయేదానికి కారణం, సమస్యలు పరిష్కరించబడకుండా పోయేదానికి ముఖ్యమైన కారణం పాపము కాదు, అవిశ్వాసం, నమ్మలేకపోవడము. ఎందుకు నమ్మలేకపోతాం? మనిషి గురించి తెలియదు. మనిషి గురించి తెలిసిందనుకోండి నమ్మేస్తారు. మనిషి గురించి తెలుసుకుంటే నమ్ముతారు. నేను మాటకు చాలా విలువ ఇచ్చే వ్యక్తినండి. కొన్నిసార్లు మాటకు విలువ ఇచ్చే వ్యక్తిని కాబట్టి చాలా నష్టపోయాను. దట్ ఈస్ క్యారెక్టర్ అండి. అది దాన్ని ఇంటెగ్రిటీ అంటాం అన్నమాట. మనకు నష్టమైనా కూడా మనం ఒక మాట చెప్పామంటే నష్టమైనా కూడా ఆ మాట నెరవేర్చాలి. దాన్నే ఇంటిగ్రిటీ అంటాం, క్యారెక్టర్ అంటాం. అలా మాట ఇచ్చాను గనక అని చాలా రిస్కులు తీసుకొని నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నాకు దగ్గరగా ఉన్నటువంటి వారు బాగా తెలుసుకుంటారు, సార్ ఒక మాట చెప్పాడంటే ఇంక అంతే, ఒక మాట చెప్పాడంటే అంతే. దైవ సేవకులు ఇప్పుడు లేరు, భూమి మీద లేరు. కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. అంటే వారంటే చిన్నప్పుడు నేను వారి వర్తమానాలు బాగా వినేవాడిని. చిన్నప్పుడు వినేవాడిని, నాకు తెలియదు మరి. చిన్నప్పుడు వినేవాడిని, చాలాసార్లు ప్రసంగం కూడా నేను విన్నాను. నాకు బాగా తెలిసినటువంటి పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆయనను ఆహ్వానించేవారనమాట. మీటింగ్స్కి ఆహ్వానించేవారు ఆయనను. చాలా ఫేమస్. ఒకవేళ ఈ మాట చెప్తే కొంతమంది కోపం కూడా రావచ్చు. సో ఆయన లేరు కదా ఇప్పుడు, నో ప్రాబ్లం. దైవ సేవకులు అందరికీ, మన తెలుగువారు అందరికీ చాలా ఇష్టమైన ఆర్ఆర్కే మూర్తి గారు. ఆర్ఆర్కే మూర్తి గారు చాలా గొప్ప దైవ సేవకులు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే, మీటింగ్స్కు అరేంజ్ చేస్తే ఆయన వస్తాను అంటాడు. ఆర్ అంటే ఆయనకి ఏ పేరు పడిద్దో తెలుసా? అప్పట్లో రానే రాడు. అవునండి, రానే రాడు. మీటింగు పేర్లు ఇచ్చేస్తాడు, ఓకే వేసుకోండి అంటాడు, రానే రాడు. ఎన్ని మీటింగ్లు ఎగరగొట్టాడు ఆయన తెలుసా మీకు? ఆ పేరు పడిపోయింది ఆయనకి. ఆయనతో మీటింగ్ పెట్టుకున్నారంటే వచ్చేంత వరకు నమ్మకం లేదన్నమాట. ఇది ఎవరికి తెలియనటువంటి కోణం. మంచి దైవ సేవకులు చాలా చక్కగా వాక్యం చెప్తారు. నేను కూడా చాలా వినేవాడిని అప్పట్లో.
అంటే ఒక మాట మనము ఇచ్చామంటే ఆ మాటను మనము నెరవేర్చాలి. అది మనము కొంతకాలంగా మనము ఆ రీతిగా మాట ఇచ్చి నెరవేరుస్తూ ఉంటే మనకు ఒక పేరు పడిపోతుంది. ఆయన మాట చెప్పాడంటే అంతే, మాట తప్పం మడమ తిప్పం. ఎందుకు నమ్మలేకపోతున్నారు యేసయ్యనంటే యేసయ్య గురించి తెలియదు. మనిషి గురించి తెలిస్తే, వ్యక్తి గురించి తెలిస్తే నమ్ముతావు సులభంగా. వ్యక్తి గురించి తెలిస్తే సులభంగా నమ్ముతావు. అందరూ మింద పడిపోయి యేసు ప్రభును పట్టుకున్నారు. ఒక ఆయన ఇంటికి రా అన్నాడు, ఒక ఆవిడ వచ్చేసి బలవంతంగా పోయి తాకింది. అందరూ ఇలా చేశారు. కానీ శతాధిపతి అన్నాడు, నువ్వెవరో నాకు తెలుసయ్యా, నీ బలం ఏమిటో తెలుసు, నీ అధికారం ఏమిటో తెలుసు, ఒక మాట సెలవు, అక్కడ నా దాసుడు బాగైపోతాడు, నువ్వు ఇంట్లోకి వచ్చేదానికి నేను యోగ్యుని కాదయ్యా అన్నాడు. దేవుడి నుంచి పొందుకోలేకపోయేదానికి కారణం అవిశ్వాసం. వాడంటాడు వచ్చి, నీవు క్షమించరాని నేరం చేశావు, నీకు క్షమాపణ లేదు పో అంటాడు. ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయారు తెలుసా మీకు? ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు తెలుసా? నాకు క్షమాపణ లేదంట, నాకు క్షమాపణ లేదంట, నాకు క్షమాపణ లేదంట. ఒక మంచి అవనస్తురాలు చిలకలూరుపేట ప్రాంతంలో అక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ బిడ్డకు ఏమైందో ఏమో తెలియదు, మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏం లేదు. సో ఆ పాస్టర్ గారికి కాల్ చేసి, పాస్టర్ గారు నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏమైందో నాకు అర్థం కావడం లేదండి అంటే, నీ పాపాలు ఒప్పుకోమా అన్నాడంట. అయ్యా నేనేం పాపం చేయలేదయ్యా, నేను పరిశుద్ధంగా చాలా జాగ్రత్తగా నేను జీవిస్తున్నాను, ఏం పాపం నేను చేయలేదయ్యా, నాకు తెలిసినంత వరకు ఏ తప్పు నేను చేయలేదు, ఏమైనా సరే నువ్వు ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒకరోజు ఉపవాసం అంతా ఉండి ఒప్పుకో అన్నాడంట. ఒకరోజు అయిపోయింది, అయ్యా నాకు గుర్తొచ్చినవన్నీ ఒప్పుకున్నాను, అయినా అలాగనే ఉందంటే, అయినా అలాగే ఉందంటే, ఈసారి ఏడ్చు అన్నాడంట, ఈసారి ఏడ్చు అన్నాడంట. అయ్యా ఏడ్చానయ్యా, ఉపవాసం ఉన్నానయ్యా, ఓ 2 రోజులు ప్రయత్నం చేయి, 3 రోజులు ఉండు ఫాస్టింగ్, అన్నీ చేశానయ్యా, అది మాత్రం పోవడం లేదయ్యా అంటే ఆ సేవకుడు అన్నాడంట, ఇంకా కష్టమ్మా, దేవుడు నిన్ను క్షమించలేదు, ఇంకా నీకు లేదంతే, ఇంకా అంతే, నాకు ఇంకా కాల్ చేయొద్దన్నాడంట. దేవుడే నన్ను క్షమించలేదు, నేను ఎందుకు బ్రతకాలా అని పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోయింది అమ్మాయి. ఎందుకు అంటే దేవుని గురించి తెలియక. అందుకే బైబిల్ చదివితే యేసయ్యను చదివినట్టే, బైబిల్ చదివితే యేసయ్యను చదివినట్టే. బైబిల్ దయచేసి ఎక్కువగా చదవండి. మనకు పెద్ద పెద్ద ప్రత్యక్షతలు, లోతైన, కొంతమంది లోతుకి వెళ్తారు, బయటికి రాలేరు, ఇంకా అక్కడే ఇరుక్కొని పోతారు. లోతైనవి ఏమీ అవసరం లేదండి. ప్లీజ్ రీడ్ ద బైబిల్. ఎందుకు చదవాలి? ఒకసారి బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఒక యవనస్తుడు వచ్చి నన్ను అడిగాడు, సార్ రోజుకు 2 అధ్యాయాలు బైబిల్ చదివితే సైతాన్ గడు రాడంట కదా సార్ అన్నాడు. ఎవరు చెప్పారా ఎందుకంటే? మా బైబిల్ కాలేజీలో చెప్పారయ్యా. ఎక్కడ బైబిల్ కాలేజ్ అంటే? అది పల్లెలో ఉంది సార్, అక్కడ తెలంగాణలో ఉంది, అక్కడ పోయి ఇచ్చాను. బైబిల్ దానికి అట్లా చదవద్దండి. బైబిల్ ఎందుకు చదవాలో తెలుసా? యేసయ్య గురించి తెలుసుకునే దానికి బైబిల్ చదవండి. తెలుసుకుంటే ఏమవుతుంది? నమ్ముతాం, ఆయనకు నమ్ముతాం, ఆయన సులభంగా నమ్ముతాం. నాకు దగ్గరకు ఉన్నటువంటి వారు చాలామంది నమ్మేస్తారు నన్ను, సులభంగా నమ్ముతారు నన్ను. నేను ఒక మాట చెప్పేస్తే నమ్మేస్తారు. చూశారు, 2 దశాబ్దాలుగా చూశారు, కొంతమంది చాలా దగ్గర ఉండి చూశారు, నమ్మేస్తారు. నేను ఒక మాట చెప్పానంటే అంతే, ఖచ్చితంగా చేసి తీరుతాను, నష్టమైనా చేసి తీరుతాను, నష్టమైనా నిలబడతాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఈ ఊళ్ళోనే ఒక పాస్టర్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడులేండి, ఉండేవాడు. అనంతపురం నగరంలో పాస్టర్లు అందరూ ఆయనకు వ్యతిరేకమైపోయారు, పాస్టర్లు మొత్తం వ్యతిరేకమైపోయారు. నో వన్ వాజ్ విత్ హిమ్, హీ వాజ్ ఆల్ అలోన్, ఒక్కడే ఉండిపోయాడు. నాకు కాల్ చేస్తే నేను చెప్పాను, నీవు సరైన మార్గంలో ఉన్నావు, దేవుని మార్గంలో ఉన్నావు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. సార్ నిజంగా మీరు సపోర్ట్ చేస్తారంటే ఖచ్చితంగా చేసి తీరుతాను నేను అన్నా. ప్రపంచమంతా వ్యతిరేకం వచ్చినా కూడా ఆ పాస్టర్ పక్కన నేను నిలబడ్డాను. నేను నిలబడ్డం మాత్రమే కాదు, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం మాత్రమే కాదు,
ఐ ప్రొఫెసై ఓవర్ హిమ్, ప్రవచనం చెప్పాను. నీ జీవితం ఇలా ఉండబోతుంది, నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుందని ప్రవచనం చెప్పి నేను ఆదరించాను, బలపరిచాను. ఈరోజు మనోడు అడ్రస్ లేడు అనుకోండి, అది వేరే విషయం. ఒక మాట చెప్పానంటే ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. కాబట్టి కొంతమంది నన్ను నమ్మేస్తారు. నా పాయింట్ ఏమిటంటే, నా గురించి చెప్పుకోవడం కాదు, కానీ నా పాయింట్ ఏమిటంటే, ఇఫ్ యు నో అబౌట్ జీసస్ యూ కెన్ ఈజీలీ బిలీవ్ హిమ్. యేసై నుంచి మనం పొందుకోకుండా పోయేదానికి కారణం ఏమిటంటే, రకరకాల ఆలోచనలు మన మనసులో ఉంటాయి, అవిశ్వాసపు ఆలోచన. అవన్నీ క్లీన్ అయిపోవాలండి, క్లీన్ అయిపోవాలి. అవన్నీ ఎప్పుడు క్లీన్ అవుతాయో అప్పుడే మీరు జవాబులను చూస్తారు. మనకు తెలియదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకొని పోయి ఉంటాయి, అవన్నీ క్లీన్ కావాలి. అందుకే ప్లీజ్ రీడ్ ద బైబిల్. బైబిల్ చదివితే ఆయన గురించి అర్థమవుతుంది. ఆయన వైపు ఎవరు తిరిగినా కూడా వారిని ఆయన బహుగా క్షమిస్తాడు. చిన్న పాపమైన క్షమిస్తాడు, పెద్ద పాపమైన క్షమిస్తాడు. బైబిల్లో మనష్షే అన్నటువంటి ఒక అత్యంత క్రూరమైన దుర్మార్గుడైనటువంటి రాజు ఉన్నాడు. మనష్షే ఏం చేశాడు తెలుసా? యెరూషలేములో అంట పిల్లల రక్తాన్ని, దేవుని పిల్లల రక్తాన్ని ఏరులాగా ప్రవహింపజేశాడంట. పిల్లలను బలి ఇచ్చాడంట. దేవునికి ఎంత కోపం తెలుసా? నరహంతకుడు కదా. జైల్లో పడ్డాడు. జైల్లో పడినప్పుడు దేవా నన్ను క్షమించంటే దేవుడు క్షమించాడు. దేవుడు మనలాంటి వాడు కాదండి. గాడ్ ఫర్గివ్ హిమ్. మనష్షేను క్షమించినాడు అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు. యూదా ఇస్కరియోతు యేసు దగ్గరికి రాలేదు. నో, హీ డిడ్ నాట్ కమ్. వచ్చుంటే స్టోరీ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. యూదా ఇస్కరియోతు యేసు దగ్గరికి రాలేకపోయాడు, రానియలేదు దయ్యాలు. వచ్చి ఉంటే క్షమించిండేవాడు, నూతన జీవితం ఇచ్చిండేవాడు. ఎప్పుడు కూడా ఇటువంటి దేవునికి దూరం చేసే ఆలోచనలు ఏ వచ్చినా కూడా అస్సలు ఒప్పుకోవద్దండి. ఎప్పుడైనా ఒకవేళ మీరు పొరపాటు చేశారు, తప్పు చేశారు, పాపం చేశాను కాబట్టి నేను మందిరానికి రాలేను అలా ఎప్పుడు అనుకోవద్దండి. పడిపోయావా? పాపంలో పడిపోయావా? బంధకాల్లో ఉన్నావా? చర్చికి రావాల్సింది అప్పుడే. యేసయ్య ఖండించే పరిచర్య చేయడు. నలిగిన రెల్లును ఆయన విరోడంట. అని అంటాడు, ఇదిగో ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీకు ప్రాణమునకు విశ్రాంతి కలుగును. ఏలైనగా నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. దట్స్ జీసస్. ఇఫ్ యు నో అబౌట్ జీసస్. ఇప్పుడు నా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నా గురించి నెగిటివ్గా చెప్పారనుకోండి, నేను విలన్ కాదు, ఆ నెగిటివ్ చెప్పిన వాళ్ళు విలన్ అయిపోతారన్నమాట. చాలాసార్లు ఇవి జరుగుతుంటాయి. సేవకులుగా మేము వీ హ్యావ్ టు ఫేస్ సచ్ థింగ్స్. ఇది కొంచెం పెయిన్ఫుల్ థింగ్ అనమాట. ఇవి ఖచ్చితంగా సేవకులు అంటే కనుక ఇటువంటివి ఎదుర్కోవాలి. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అనమాట, బ్రదర్ మీ గురించి చెప్పాలని మనిషి ఇలా చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి. మీ ముందేమో నాటకాలు వేస్తూ ఉంటారు, మా దగ్గరకు వచ్చి మీ గురించి ఇలా చెప్తున్నాడు. మీ గురించి మాకు తెలుసు, వి నో అబౌట్ యూ. సాతాను యేసయ్య గురించి ఏదైనా చెప్పినప్పుడు మనము ఆయన గురించి తెలుసుకుంటే పోరా. హవ్వ ఎందుకు అనలేకపోయింది? నో, మా దేవుడు మంచివాడని ఎందుకు అనలేకపోయింది? తెలుసుకోలేదు ఆయన గురించి. వాడు ఒకటి చిన్న మాట, లేదు ఆయన అంత మంచోడు కాదు అన్నాడు. ఆయనలాగా మీరు కావడం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఇగో ప్రాబ్లం ఉంది అన్నాడు. చెప్పగానే చెప్పాడు, అవునా అయ్యో అని వెంటనే యేసయ్యను మిస్అండర్స్టాండ్ చేసుకుంది అవ్వ. చేసుకొని సాతానే నా యొక్క క్షమాన్ని కోరుకుంటున్నాడు అన్నట్టు సాతాను నమ్మేసింది.
ట్రస్టింగ్ గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. చాలామంది సేవకులు చెప్తారు, మేము ప్రార్థన చేసాం స్వస్థపరచాలని. దేవుడు స్వస్థపరచలా, దేవుడు స్వస్థపరచలా. అబద్ధం, పచ్చబద్ధం. నేను పొందుకోలేకపోయాను అనేది కరెక్ట్. దేవుడు స్వస్థపరచలేదు కాదు, నేను పొందుకోలేకపోయాను అన్నది కరెక్ట్. నజరేతుకు వచ్చాడు యేసయ్య, అభిషేకంతో వచ్చాడు, బలంతో వచ్చాడు, వరములతో అలంకరించబడి వచ్చాడు, అద్భుతాలు చేయాలని వచ్చాడు. ఒకసారి యేసయ్య కెన్నెత్ హేగన్ గారికి కనిపించి ఏం చెప్పాడు తెలుసా? నా సొంత ఊరికి వెళ్ళాను నేను. సొంత ఊరిలో ఎవరైనా కూడా బాగా కార్యాలు చేయాలనుకుంటారు కదా, అద్భుతాలు చేయాలనుకుంటారు కదా. ఫుల్ బాగా సిద్ధపడి వెళ్ళాను. అక్కడ వాళ్ళు పొందుకోలేకపోయారు. వేరే ప్రాంతాల వాళ్ళు పొందుకున్నారు, మా వాళ్ళు పొందుకోలేకపోయారు. ప్రవక్త సొంత దేశంలో తప్ప ఎక్కడ ఘనహీనుడు కాడు అని చెప్పాడంట. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఆన్సర్స్? అన్బిలీఫ్. అవిశ్వాసానికి చిన్న చిట్కా చెప్పమంటారా? చిన్న చిట్కా ఇది ఒక్కటి మీరు పాటించండి. నేను చెప్తాను, 90% మీకు రిజల్ట్స్ వస్తాయి. డిఎస్సిలో 90 మార్కులు వస్తే ఖచ్చితంగా ఉద్యోగమే కదా. అట్లా 90% మీకు రిజల్ట్స్ వస్తాయి. ఏంటో తెలుసా? ఏదైనా మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు మళ్ళీ వాటిని అడగకుండా, దేవా ఇచ్చేసావయ్యా నీకు స్తోత్రం, కార్యం చేసేసావయ్యా నీకు స్తోత్రం, స్వస్థపరిచావయ్యా నీకు స్తోత్రం, అప్పుల నుంచి విడిపించవయ్యా నీకు స్తోత్రం, నా కుటుంబాన్ని కట్టావయ్యా నీకు స్తోత్రం, నా భర్తను మరలా నా దగ్గరికి తీసుకుని వచ్చావయ్యా నీకు స్తోత్రం, నా పిల్లలను మరలా నా దగ్గరికి తీసుకుని వచ్చావయ్యా నీకు స్తోత్రం, నా కూతురు కుటుంబాన్ని కట్టినందుకు నీకు స్తోత్రం, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. డిఎస్సి రాలేదా? ఇంకేం అదొక్కటేనా ఉద్యోగం ఉండదు? ఇంకేం లేవా? నాకు ఉద్యోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ప్రమోషన్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం, పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రం, గర్భము తెరిచినందుకు నీకు స్తోత్రం, దయ్యాల నుంచి విడిపించినందుకు నీకు స్తోత్రం, శాపాల నుంచి విడిపించినందుకు నీకు స్తోత్రం, దుఃఖ దినాలను సమాప్తం చేసినందుకు అయిపోయాయి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఇట్స్ ఓవర్. ఇదొక్కటి వాడి చూడండి. కొన్నిసార్లు దినాల్లోనే మీకు జవాబులు వస్తాయి, కొన్నిసార్లు వారాల్లోనే జవాబు వస్తాయి. 90%, 10% కొంచెం వేరే తేడా ఉంటుంది అనమాట. అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. ఇలా ఇది చేస్తూ ఉంటే ఆయనే చెప్తాడు, ఇలా చేయని చెప్తాడు అనమాట. ఆలోచనలు, అవిశ్వాసాన్ని పుట్టించే ఆలోచనలు. అవిశ్వాసమే దేవుని నుంచి మనం ఏమి కూడా పొందుకోకుండా ఈ ఆలోచనలు అడ్డుకుంటాయి. కాబట్టి యేసయ్య గురించి వాడు ఏం చెప్పినా కూడా నీ దగ్గర సరైన సమాచారం ఉండాలి. సరైన సమాచారం ఉండాలంటే యేసయ్య గురించి తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకుంటాం యేసయ్య గురించి? బైబిల్ ఎందుకు చదవాలంటే యేసయ్యను గురించి బాగా తెలుసుకునేదానికి చదవాలి. దయ్యాలు రాకుండా కాదు, బైబిల్ చదువుకోకపోతే దేవుడు కొడతాడు, పాస్టర్ తిడతాడు, ఇది కాదు. వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్ టు నో అబౌట్ ద ఆథర్, టు నో అబౌట్ జీసస్. జీసస్ ఈజ్ ఆన్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ద బైబిల్. ప్రతి పేజ్లో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. సో ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. బాగా దేవుని యొక్క వాక్యంతో నింపుకుంటే మీ దగ్గర ఐరన్ డోమ్ ఉన్నట్లే, ప్రొటెక్షన్ ఉన్నట్లే. సాతాను గడు మిస్సైల్స్ ప్రయోగించాడు అనుకోండి, మీకు తెలియకుండానే లోపల నుంచి వచ్చేస్తుంది దేవుని యొక్క వాక్యం, వచ్చేసి వాడి మిస్సైల్స్ను నిర్మూలన చేస్తుంది. సాతాను మిమ్మల్ని టచ్ చేయలేని స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు.